నమస్తే. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్టరీస్ హిస్టరీస్. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే. స్నేహం కావాలన్నా, భాగస్వామిని వెతుక్కోవాలన్నా ఇప్పుడు ఒక స్వైప్ చేస్తే సరిపోతుంది. కానీ ఆ ఒక్క స్వైప్ మీ జీవితాన్ని చిక్కుల్లో పడేస్తుందని మీకు తెలుసా? భారతదేశంలో ప్రస్తుతం 3 కోట్లకు పైగా జనం డేటింగ్ యాప్స్ వాడుతున్నారు. అయితే ఈ రంగుల ప్రపంచంలో డేటింగ్ యాప్స్ వెనుక హనీ ట్రాప్ ముఠాలు పొంచి ఉన్నాయి. మీరు వెతుకుతోంది ప్రేమ కోసమైతే అవతలి వాళ్ళు వేస్తోంది మీ జేబుకు, మీ గౌరవానికి కన్నం వేయడానికని మాత్రం గుర్తించండి. డేటింగ్ కోసం వెంపర్లాడే యువత ప్రయాణించేటప్పుడు ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అనే పాట బ్యాక్గ్రౌండ్లో వేసుకోవాల్సి వస్తే అది మీకు దుర్దినమే. డేటింగ్ యాప్స్ అంటేనే డేటింగ్ ట్రాప్స్. అదెలానో నేటి మిస్టరీస్ హిస్టరీస్లో చూద్దాం. డిజిటల్ కాలంలో ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చేసింది. మనుషుల మధ్య పరిచయాలు పెంచుకోవడానికి సోషల్ మీడియా ఎంతగానో దోహదపడుతుంది. అయితే ఇదే క్రమంలో తోడు కోసం నేడు యువత డిజిటల్ మార్గాలను అనుసరిస్తోంది. ఒకప్పుడు పెళ్లి చూపులు లేదా స్నేహితుల ద్వారా పరిచయాలు జరిగేవి. కానీ ఇప్పుడు ఒక చిన్న స్వైప్తో కొత్త వ్యక్తులు పరిచయమవుతున్నారు. దీనికోసం పుట్టుకొచ్చినవే డేటింగ్ యాప్స్. యువతను ఈ యాప్స్ అయస్కాంతంలో ఆకర్షిస్తున్నాయి. భారతదేశంలో డేటింగ్ యాప్స్కు సంబంధించి ప్రత్యేకంగా ఒకే ఒక్క ప్రభుత్వ అనుమతి లేదా లైసెన్స్ అంటూ ఏదీ లేదు. మన దేశంలో డేటింగ్ యాప్స్ నిర్వహించడం చట్టవిరుద్ధం కాదు. అయితే ఇవి భారత ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 18 నుండి 30 ఏళ్ల వయసు వారు వీటిని విరివిగా డేటింగ్ యాప్స్ వాడుతున్నారు. అయితే ఈ ఆకర్షణ వెనుక ప్రమాదకరమైన చీకటి కోణం దాగి ఉంది. అసలు యువత ఈ యాప్స్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి. బిజీగా ఉండే ఉద్యోగాలు, ఒంటరితనం వల్ల కొత్త వారితో మాట్లాడటం ఒక ఉపశమనంలా భావిస్తున్నారు. అలాగే ఈ యాప్స్ డిజైన్ చేసిన విధానం కూడా ఒక కారణం. మన ప్రొఫైల్కు ఒక లైక్ వస్తే కలిగే ఆనందం మెదడులో డోపమైన్ విడుదల చేస్తుంది. ఇది తెలియకుండానే ఒక వ్యసనంలా మారుతోంది. కానీ ఈ మాయాజాలాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. నేడు డేటింగ్ యాప్స్ అంటే పరిచయాల వేదిక కంటే నేరస్తులకు అడ్డాగా మారిపోయాయన్నది చేదు నిజం. డేటింగ్ యాప్స్లో అత్యంత భయంకరమైనది హనీ ట్రాప్. అందమైన యువతుల ఫోటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అమాయకపు యువకులను వలలో వేసుకుంటారు. వారి మాటలకు పడిపోయి యువత మోసపోతున్నారు. కేవలం మాటలతో ఆగకుండా ఈ నేరగాళ్లు వీడియో కాల్స్ చేయమని ఒత్తిడి చేస్తారు. బాధితుడు కాల్ లిఫ్ట్ చేయగానే రికార్డ్ చేసిన నగ్న వీడియోలను ప్లే చేస్తూ బాధితుడిని కూడా లోబరుచుకుంటారు. ఆపై బ్లాక్ మెయిల్ మొదలవుతుంది. మరోవైపు ఇటీవల నగరాల్లో పబ్ లేదా క్లబ్ స్కామ్స్ పెరిగిపోయాయి. యాప్లో పరిచయమైన వ్యక్తి ఒక నిర్దిష్టమైన పబ్కు రమ్మని పిలుస్తారు. అక్కడ అనవసరమైన ఖర్చు చేయించి వేలల్లో బిల్లును బాధితుడి నెత్తిన వేస్తారు. వీటితో పాటు సైబర్ నేరగాళ్లు క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట కూడా డేటింగ్ యాప్స్ ద్వారా యువతను దోచుకుంటున్నారు. నమ్మకం ఏర్పడ్డాక తక్కువ కాలంలో ఎక్కువ లాభాలంటూ ఆశ చూపిస్తారు. ఈ ఆర్థిక నష్టాల కంటే కూడా మానసిక వేదన మరీ భయంకరమైంది. ఘోస్టింగ్ వంటి పద్ధతుల వల్ల యువత తీవ్రమైన ఆందోళనకు, డిప్రెషన్కు లోనవుతున్నారు. ఒకరితో ఒకరు నిజమైన బంధాన్ని ఏర్పరచుకోలేకపోతున్నారు. నిరంతరం ఇతరుల ప్రొఫైల్స్తో తమ జీవితాన్ని పోల్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. అంతులేని ఆప్షన్స్ మధ్య ఏ ఒక్కరి దగ్గర స్థిరంగా ఉండలేక యువత సందిగ్ధంలో పడిపోతున్నారు. మరి ఈ ట్రాప్ నుండి బయటపడడం ఎలా? మొదటి సూత్రం, ఆన్లైన్ వ్యక్తిని గుడ్డిగా నమ్మకండి. ఫోటోలో ఉన్న వ్యక్తి, నిజంగా మాట్లాడుతున్న వ్యక్తి ఒకరో కాదో నిర్ధారించుకోవాలి. మీ వ్యక్తిగత సమాచారాన్ని, అంటే మీ ఇంటి అడ్రస్, ఆఫీస్ వివరాలు లేదా సోషల్ మీడియా అకౌంట్లను ఆ యాప్స్లో ఎప్పుడూ షేర్ చేయకండి. దీనివల్ల మీ ప్రైవసీకి భంగం కలుగుతుంది. అసలు డేటింగ్ యాప్స్ విషయంలో మనం చేస్తున్న పొరపాట్లేంటి? నేరగాళ్లు మనల్ని ఎలా ట్రాప్ చేస్తున్నారు? ముఖ్యంగా లోకల్ డేటింగ్, స్ట్రేంజర్ చాట్ పేర్లతో ప్లేస్టోర్లో దొరికే చిన్న చిన్న యాప్స్ అత్యంత ప్రమాదకరం. ఇవి మీ ఫోన్లోని గ్యాలరీ, కాంటాక్ట్స్, మీ లొకేషన్ను యాక్సెస్ చేస్తాయి. అంటే మీ వ్యక్తిగత సమాచారం మొత్తం నేరుగా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. ఇక అధికారిక యాప్స్లో కూడా క్యాట్ ఫిషింగ్ ముఠాలు చురుగ్గా ఉన్నాయి.
మోడల్స్ లాంటి ఫోటోలతో మిమ్మల్ని ఆకర్షించి కొద్ది రోజుల్లోనే గాఢమైన ప్రేమలో ఉన్నట్లు నమ్మించి మిమ్మల్ని నిలువునా దోచుకోవడమే వీరి లక్ష్యం. కాబట్టి డేటింగ్ యాప్స్లో క్యాట్ ఫిషింగ్ ముఠాకు ఎలా జాగ్రత్త పడాలనే అంశాలపై ఇప్పుడు పరిశీలిద్దాం. మన దేశంలో ప్రస్తుతం 100కు పైగా డేటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో టిండర్, బంబుల్, హిమ్స్ వంటి అంతర్జాతీయ యాప్స్తో పాటు ట్రూలీ, మాడ్లీ, క్వాక్ క్వాక్ వంటి స్వదేశీ యాప్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. సుమారు 3 కోట్లకు పైగా భారతీయులు ఈ యాప్స్ను క్రమం తప్పకుండా వాడుతున్నారని అంచనా. అయితే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో అధికారికంగా గుర్తింపు పొందిన యాప్స్తో పాటు వేల సంఖ్యలో అనధికారిక అంటే థర్డ్ పార్టీ యాప్స్ కూడా చలామణిలో ఉన్నాయి. ప్రమాదకరమైన యాప్స్ విషయానికి వస్తే ప్రత్యేకించి లోకల్ డేటింగ్, లైవ్ వీడియో చాట్, స్ట్రేంజర్ చాట్ పేర్లతో వచ్చే చిన్న చిన్న యాప్స్ అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇవి యూజర్ల ఫోన్లలోని కాంటాక్ట్స్, గ్యాలరీ, లొకేషన్ను యాక్సెస్ చేయడానికి అనుమతులు కోరతాయి. ఇలాంటి యాప్స్ ద్వారానే హనీ ట్రాప్ ముఠాలు ఎక్కువగా క్రియాశీలకంగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా లొకేషన్ ఆధారిత డేటింగ్ అని చెప్పే కొన్ని యాప్స్ నేరగాళ్లకు మీ ఖచ్చితమైన చిరునామాను అందిస్తే దాడులు లేదా దోపిడీలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. అధికారికంగా గుర్తింపు పొందిన యాప్స్ కొంతవరకు భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ వాటిలో కూడా క్యాట్ ఫిషింగ్ ముఠాలు చురుగ్గా ఉంటాయి. ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ వెరిఫికేషన్ లేని యాప్స్, బాట్ ప్రొఫైల్స్ ఎక్కువగా ఉన్న యాప్స్ వాడటం వల్ల సైబర్ వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి యాప్ రేటింగ్స్, రివ్యూస్ చూడకుండా, ప్రైవసీ పాలసీని చదవకుండా ఏ యాప్ను ఇన్స్టాల్ చేసుకోకపోవడం ఉత్తమం. గుర్తు తెలియని యాప్స్ పంపే నోటిఫికేషన్లను లేదా లింక్లను క్లిక్ చేయడం వల్ల మీ వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు తప్పకుండా ప్రైవసీ పాలసీలను తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన అవసరాన్ని గ్రహించండి. డేటింగ్ మాయాలోకంలో చిక్కుకోకుండా ఉండాలంటే మీరు పాటించాల్సిన సూత్రాలు కొన్ని ఉన్నాయి. ముందుగా మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాలి. వీడియో కాల్స్ చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు మీ ముఖాన్ని చూపించకండి. ముఖ్యంగా అభ్యంతరకరంగా ప్రవర్తించవద్దు. గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మీ ముఖాన్ని మార్చేసి బ్లాక్మెయిల్ చేసే ముఠాలు కూడా పెరిగిపోయాయి. డేటింగ్ యాప్లోకి ట్రాప్ అవ్వకండి అంటున్నారు సాంకేతిక నిపుణులు. ఆ విషయాలను మరింత లోతుగా చూద్దాం. డేటింగ్ యాప్లో పరిచయమైన వ్యక్తితో వెంటనే మీ ఇంటి అడ్రస్, ఆఫీస్ వివరాలు, బ్యాంకింగ్ సమాచారం అస్సలు పంచుకోవద్దు. సోషల్ మీడియా లింక్ ఇవ్వద్దు. మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను డేటింగ్ యాప్స్కు లింక్ చేయకండి. దీనివల్ల మీ కుటుంబ సభ్యుల వివరాలు నేరగాళ్లకు దొరుకుతాయి. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి ఎంత అందంగా, ఆత్మీయంగా మాట్లాడినా మీ వ్యక్తిగత వివరాలను వెంటనే పంచుకోకండి. ముఖ్యంగా మీ ఇంటి అడ్రస్, ఆఫీస్ వివరాలు, బ్యాంకింగ్ సమాచారాన్ని గోప్యంగా ఉంచండి. మీ సోషల్ మీడియా ఖాతాలను డేటింగ్ యాప్స్కు లింక్ చేయొద్దు. ఎందుకంటే నేరగాళ్లు మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి మిమ్మల్ని మరింతగా బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. యాప్లో పరిచయమైన కొద్ది రోజుల్లోనే అవతలి వ్యక్తి వీడియో కాల్ చేయమని ఒత్తిడి చేస్తే అప్రమత్తంగా ఉండండి. తెలియని వ్యక్తులతో వీడియో కాల్ మాట్లాడేటప్పుడు మీ ముఖాన్ని వెంటనే చూపించకండి. ముఖ్యంగా అభ్యంతరకరమైన రీతిలో ఫోటోలు తీయటం లేదా వీడియో కాల్స్లో ప్రవర్తించటం అస్సలు చేయొద్దు. ప్రస్తుతం కృత్రిమ మేధ సాయంతో మీ ముఖాన్ని డీప్ ఫేక్ వీడియోలుగా మార్చి భయపెట్టే ముఠాలు చురుగ్గా ఉన్నాయని గుర్తుంచుకోండి. డేటింగ్ యాప్లో అవతలి వ్యక్తి ప్రొఫైల్ ఫోటోలు మోడల్స్ లాగా మరీ అందంగా ఉన్నా లేదా వాళ్ళు అతి తక్కువ కాలంలోనే మీతో గాఢమైన ప్రేమలో ఉన్నట్లు నమ్మించినా అది ట్రాప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించండి. వాళ్ళు పంపే సమాచారం ఏదైనా అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే భయపడి డబ్బులు పంపకుండా వెంటనే 1930 నెంబర్కు కాల్ చేసి సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేయమని సాంకేతిక నిఘా విభాగం సూచిస్తోంది. డిజిటల్ యుగంలో తోడు కోసం వెతకడం ఒక క్లిక్ దూరంలోనే ఉంది. డేటింగ్ యాప్స్ మన జీవితంలోకి కొత్త వ్యక్తులను పరిచయం చేస్తున్నాయి. కానీ ఆ రంగుల ప్రపంచం వెనక చీకటి కోణాలు కూడా దాగున్నాయి.
ముఖ్యంగా డార్క్ ట్రయాడ్ అని పిలిచే 3 రకాల ప్రమాదకరమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు ఈ యాప్స్లో వేచి చూస్తున్నారు. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగానే ప్రేమిస్తున్నాడా, లేక మిమ్మల్ని తన మాయలో పడేస్తున్నాడా? ఈరోజు మనం డేటింగ్ యాప్స్లో తారసపడే నార్సిస్టులు, మ్యాకివెలియన్లు, సైకోపాత్స్ను ఎలా గుర్తించాలి? వాళ్ళ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. డేటింగ్ యాప్లను తమ అహాన్ని పెంచుకోవడానికి ప్రమాదకర స్థాయిలో వాడుకుంటున్న నార్సిస్టులు, వీరికి తమ రూపం, తెలివితేటలు, హోదాపై విపరీతమైన నమ్మకం ఉంటుంది. యాప్లో ఎక్కువ మంది లైక్స్ కొట్టడం లేదా తమను పొగడటం ద్వారా వీళ్ళు మానసిక సంతృప్తిని పొందుతారు. వీళ్ళ ప్రొఫైల్ ఫోటోలు చాలా ఆకర్షణీయంగా ఫోటోషూట్ చేసినట్టుగా ఉండి వారి శ్రేష్టతను ప్రదర్శించేలా ఉంటాయి. ప్రేమ వ్యవహారంలో వీళ్ళు ఫాలో అయ్యేది లవ్ బాంబింగ్ అనే పద్ధతి. మీరు పరిచయమైన అతి తక్కువ సమయంలోనే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. నా జీవితంలో నీలాంటి వ్యక్తిని చూడలేదంటారు. మనం ఒకరి కోసం ఒకరం పుట్టాము వంటి మాటలతో మిమ్మల్ని మాయ చేస్తారు. అయితే ఇది మీపై ఉన్న ప్రేమతో కాదు, మిమ్మల్ని తమకు బానిసగా మార్చుకోవడానికి వారు చేసే ప్రయత్నం మాత్రమేనని ముందు గుర్తించాలి. ఒక్కసారి మీరు వాళ్ళ మాయలో పడిన తర్వాత వాళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది. వాళ్ళు మీ నుండి నిరంతరం ప్రశంసలు కోరుకుంటారు. కానీ మీరు ఏదైనా సహాయం కోరితే లేదా వాళ్ళని విమర్శిస్తే సహించలేరు. సానుభూతి అనేది వీళ్లలో శూన్యం. మీ భావాల కంటే వాళ్ళ అవసరాలే వాళ్ళకి ముఖ్యం. మీరు వాళ్ళకి తక్కువగా కనిపిస్తున్నారని అనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీళ్ళ నుండి బయటపడడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని మానసిక గందరగోళానికి గురి చేస్తారు. మీరు వారిని వదిలి వెళ్లాలని చూస్తే మళ్లీ నాటకీయంగా మారి మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, నార్సిసిస్ట్ ఎప్పటికీ మారడు. అయితే వాళ్ళ దృష్టిలో సంబంధం అనేది ఒక అధికారం మాత్రమే. వీళ్ళని గుర్తించిన వెంటనే ఎటువంటి సంబంధం లేకుండా వీళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమమైన మార్గం అని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. మ్యాకివెలియన్ స్వభావం కలవాళ్ళు చాలా వ్యూహాత్మకంగా ఉంటారు. వీళ్ల నినాదం లక్ష్యం ముఖ్యం, మార్గం ఏదైనా పర్వాలేదు. డేటింగ్ యాప్స్లో వీళ్ళు చాలా వినయంగా, మర్యాదగా ప్రవర్తిస్తూ మీ నమ్మకాన్ని నెమ్మదిగా గెలుచుకుంటారు. వీళ్ళు భావోద్వేగాలకు లోనవరు, కానీ ఇతరుల భావోద్వేగాలను ఎలా వాడుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు. వీళ్ళు ఎదుటి వాళ్లను మనిషిలా కాకుండా ఒక చదరంగం ఆటలో పావులా చూస్తారు. మీ ఆర్థిక స్థితి, సామాజిక హోదా లేదా శారీరక ఆకర్షణను తమ ప్రయోజనం కోసం ఎలా వాడుకోవాలా అని నిరంతరం ప్లాన్ చేస్తారు. వీరు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరినవారు. ఏ సందర్భంలో ఏ అబద్ధం చెబితే మీరు లొంగుతారో వారికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. వీరితో ఉన్నప్పుడు మీకు అంతా సవ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లోపల ఏదో తప్పు జరుగుతోందని అనుమానం కలుగుతూనే ఉంటుంది. వీళ్ళు తమ గురించి ఎప్పుడూ పూర్తిగా నిజాలు చెప్పరు. రహస్యాలను మెయింటైన్ చేయడం వీళ్ళకి అలవాటు. వీళ్ళు మీ బలహీనతలను తెలుసుకొని సమయం వచ్చినప్పుడు వాటిని మీపైనే ప్రయోగిస్తారు. వీళ్ల బారిన పడకుండా ఉండాలంటే మీరు వాళ్ల మాటల కంటే పనులను గమనించాలి. వాళ్ళు చెప్పే కథల్లో లాజిక్ ఉందా లేదా అని పరిశీలించాలి. మీరు వాళ్ల ప్రయోజనాలకు అడ్డుపడుతున్నారని వాళ్ళకి తెలిస్తే చాలా క్రూరంగా మిమ్మల్ని వదిలేస్తారు. ఇలాంటి వాళ్లతో డీల్ చేసేటప్పుడు భావోద్వేగాలకు తావివ్వకుండా వాస్తవాలను మాత్రమే నమ్మడం ముఖ్యం. డార్క్ ట్రయాడ్లో అత్యంత ప్రమాదకరమైంది సైకోపతి. వీళ్ళకి భయం, పశ్చాత్తాపం లేదా దయ అనేవి ఉండవు. డేటింగ్ యాప్స్లో వీళ్ళు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తారు. వీళ్ళు చాలా రిస్క్ తీసుకునే వ్యక్తులుగా, సాహసవంతులుగా తమను తాము ప్రదర్శించుకుంటారు. మానవ సమాజంలో నిబంధనలను అతిక్రమించడం వీళ్ళకి ఒక కిక్కునిస్తుంది. వీళ్ల ప్రవర్తనలో ఒక రకమైన జంతు ప్రవృత్తి కనిపిస్తుంది. వేటగాడు తన వేట కోసం ఎలా వేచి చూస్తాడో వీళ్ళు కూడా అమాయకమైన వ్యక్తులను అలాగే ఎంచుకుంటారు. వీళ్ల మాటల్లో మత్తుంటుంది. త్వరగా శారీరక సాన్నిహిత్యం కోసం లేదా డబ్బు కోసం ఒత్తిడి చేస్తారు. ఒక వ్యక్తిని మానసిక వేదనకు గురి చేస్తున్నా వీరికి ఏమాత్రం బాధ అనిపించదు. సైకోపాత్స్ చాలా త్వరగా విసుగు చెందుతారు. అందుకే వీళ్ళు ఒకే వ్యక్తితో ఎక్కువ కాలం ఉండలేరు. వీళ్ళ సంబంధాలన్నీ తాత్కాలికమే. మీరు వాళ్ళని ప్రశ్నిస్తే, అడ్డుకుంటే వాళ్ళు ఒక్కసారిగా హింసాత్మకంగా మారే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఇతరుల జీవితాలతో ఆడుకోవడం ఒక ఆట. ఏ కోసానా వీళ్లలో సామాజిక నైతిక విలువలు ఉండవు. వీళ్ల నుండి బయటపడడానికి ఏకైక మార్గం నో కాంటాక్ట్.
వీళ్లతో వాదించటం లేదా వారిని మార్చాలని చూడటం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. ఇలాంటి వాళ్ళు తారసపడినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా వాళ్ళని బ్లాక్ చేయాలి. వీళ్ళు మీ బలహీనతలను కనిపెట్టి మళ్ళీ వేటాడే ప్రమాదం ఉంది కాబట్టి సామాజిక మాధ్యమాల్లో కూడా వీళ్ళని దరి చేరనీయకూడదు. ప్రస్తుత డిజిటల్ యుగంలో స్నేహం, ప్రేమ పేరుతో పుట్టుకొస్తున్న డేటింగ్ యాప్స్ యువతను నిలువున ముంచేస్తున్నాయి. ముఖ్యంగా ప్లే స్టోర్లో లభించే చట్టబద్ధత లేని అన్వెరిఫైడ్ యాప్స్లో సభ్యులుగా చేరేవాళ్లు తీవ్ర ప్రమాదంలో పడుతున్నారు. కేవలం ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి వీటిలో రిజిస్టర్ చేసుకుంటే మీ వ్యక్తిగత డేటా, ఫోటోలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడమే కాకుండా బ్లాక్మెయిలింగ్, హనీ ట్రాప్ వంటి ఉచ్చుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఒక్కసారి అడుగు పెడితే బయట పడలేని ఈ ఊబిలో చిక్కుకోకముందే అప్రమత్తంగా ఉండటం అత్యవసరం అంటున్నారు సాంకేతిక నిపుణులు. చట్టబద్ధత లేని యాప్స్లో ట్రాప్స్ ఎక్కువగా జరుగుతున్నట్టు పరిశోధకులు చెప్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. స్మార్ట్ ఫోన్లో ఉన్న కొన్ని అన్వెరిఫైడ్ డేటింగ్ యాప్స్ మాయమాటలతో యూజర్లను ఆకర్షిస్తున్నాయి. చట్టబద్ధత లేని ఇటువంటి యాప్స్ అసలు లక్ష్యం స్నేహం కాదు, యూజర్ల బలహీనతలను సొమ్ము చేసుకోవడం. వీటిలో సభ్యులుగా చేరిన వారి ప్రైవేట్ సంభాషణలు, ఫోటోలు సర్వర్లలో నిక్షిప్తమై ఆ తర్వాత బ్లాక్మెయిలింగ్కు ఆయుధాలుగా మారుతున్నాయి. సాంకేతికత ముసుగులో జరిగే ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే మొదట మీరు వాడే యాప్ ఎంతవరకు సురక్షితమైందో తెలుసుకోవడం ప్రాథమిక అవసరం. చట్టబద్ధత లేని యాప్స్లో మోసపోయిన వాళ్ళకి రక్షణ ఉండదని అనుకోవడం పొరపాటు. భారతీయ ఐటీ చట్టం, కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత కింద బాధితులకు పూర్తి రక్షణ లభిస్తోంది. బాధితుల అనుమతి లేకుండా వాళ్ల సమాచారాన్ని బహిర్గతం చేయడం తీవ్రమైన నేరం. డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైనా సరే అక్కడ మోసం జరిగితే చట్టం తన పరిధిలోకి తీసుకుంటుంది. ప్రధానంగా మహిళా బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి భయం వీడి న్యాయ పోరాటం చేయొచ్చు. న్యాయం పొందటానికి మొదటి మెట్టు మౌనం వీడటం. సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలి లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలి. మోసం జరిగిన తీరును వివరించే డిజిటల్ సాక్ష్యాలు అంటే బ్యాంక్ స్టేట్మెంట్లు, చాట్ హిస్టరీ వంటివి పోలీసులకు అందించడం ద్వారా నిందితులను పట్టుకోవడం సులభతరమవుతుంది. కేవలం కంప్లైంట్ చేయడం ద్వారానే పోయిన సొమ్మును వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సదరు నకిలీ యాప్లను నిషేధించేలా చర్యలు తీసుకోవచ్చు. డేటింగ్లో ఎవరినైనా నేరుగా కలవాలని అనుకున్నప్పుడు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలను మాత్రమే ఎంచుకోండి. అవతలి వ్యక్తి చెప్పే మారుమూల ప్రాంతాలకు లేదా అనుమానాస్పద పబ్లకు వెళ్లడం మానుకోండి. ఒకవేళ మీరు ఏదైనా హనీ ట్రాప్లో చిక్కుకుంటే భయపడకండి. పరువు పోతుందనే భయమే నేరగాళ్లకు బలం. వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయండి. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించండి. సాంకేతికత అనేది మన అవసరాలకు ఉండాలి, కానీ అది మన జీవితాలను శాసించకూడదు. ఆన్లైన్ పరిచయాల కంటే నిజ జీవితంలో మనుషులతో గడిపే సమయం ఎంతో విలువైనదని గుర్తించాలి. అప్రమత్తంగా ఉంటేనే ఈ డిజిటల్ ఉచ్చు నుండి తప్పించుకోగలం. యువత ఆలోచనలో మార్పు రావాలి. స్వీయ నియంత్రణే ఈ డేటింగ్ యాప్ మోసాలకు అసలైన విరుగుడు. చివరకు మ్యాట్రిమోనీలో కూడా డేటింగ్ ఎంపికలు జరుగుతున్నాయని పరిశోధనలో తేలింది. మొత్తంగా చూస్తే డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తంగా ఉండటమే యువతకు శ్రీరామ రక్ష. చూసారుగా, కేవలం ఒక్క రైట్ స్వైప్తో మొదలయ్యే ఈ డేటింగ్ యాప్ పరిచయాలు ఒక్కోసారి జీవితాన్ని తలకిందులు చేసే ప్రమాదకరమైన ట్రాప్స్గా మారుతున్నాయి. అందమైన ఫోటోలు, తీయని మాటల వెనుక సైబర్ నేరగాళ్లు, హనీ ట్రాపర్స్ పొంచి ఉన్నారనే నిజాన్ని మనం మర్చిపోకూడదు. తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవడం, గుడ్డిగా డబ్బులు పంపడం అంటే మనమే నేరస్తులకు వలపరిచి పిలిచినట్టే అవుతుంది. టెక్నాలజీ మానవ జీవన సౌలభ్యం కోసం వాడాలే తప్ప ప్రాణాల మీదకు తెచ్చుకోవడానికి కాదు. అందుకే సోషల్ మీడియాలో అయినా డేటింగ్ యాప్స్ వాడేటప్పుడు మీకున్న 2 కళ్ళల్లో ఒక కన్నుని అప్రమత్తంగా ఉంచండి. క్షణికానందం కోసం జీవితాన్ని రిస్క్లో పడేసుకోకండి. మీరు సురక్షితంగా ఉండండి, మీ తోటి వాళ్లను సురక్షితంగా ఉంచండి. రేపటి మిస్టరీస్ హిస్టరీస్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.